నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని వెల్లడించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ. ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి పుష్పలత. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బ్యాగులు, పలకల పంపిణీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘాల నివాళులు. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవం సందర్భంగా హోమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈరోజు మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్తో కలిసి హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు ముందు, పోలింగ్ ముగిసిన తర్వాత నిశితంగా పరిశీలించి ఎన్నికలు జరిగిన తీరును పర్యవేక్షించి అట్టి నివేదికను ఎన్నికల సాధారణ పరిశీలకులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళిని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, వారి విధులను పటిష్టంగా నిర్వహిస్తూనే పోలింగ్ టీంలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎన్నికల నియమావళి మరియు తదితర విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి వెంటనే తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డిపిఓ షరీఫుద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు. హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగాలు మరవలేనివని జిల్లా ఎస్పీ మహేష్ పి గితే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో ఈరోజు 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా హోంగార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్కి జిల్లా ఎస్పీ మహేష్ పి గితే ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, హోంగార్డులు పోలీస్ శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ అన్నారు. హోంగార్డ్స్ అధికారులు, సిబ్బంది ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా అతనిని సంప్రదించవచ్చని, రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, హోంగార్డ్ సిబ్బంది డ్యూటీని బాధ్యతగా నిర్వహించే వారి క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణమని అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సిఐలు కృష్ణ, ముగిలి, నాగేశ్వరరావు, రవి, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి పుష్పలత అన్నారు. ఈరోజు జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
రాజీ మార్గమే రాజమార్గమని పరిష్కరించుకోదగిన కేసులలో కక్షిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా జడ్జి పోలీస్ అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా ఎస్పీ టి చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి సిరిసిల్ల ఇన్ఛార్జ్ కార్యదర్శి పి లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి వేములవాడ అజయ్ కుమార్ జాదవ్, డిఎస్పీ నాగేంద్రచారి, మెజిస్ట్రేట్ ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారంటే కేవలం అంబేద్కర్ చూపిన చొరవేనని వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చడకు మరియు వారందరిలో వ్యక్తిగత గౌరవంను జాతి ఐక్యతను అఖండతను తప్పక సంరక్షిస్తూ ఔద్రత్వాన్ని పూర్వకంగా చేస్తున్నాము. అంబేద్కర్ ఆలోచన విధానం సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని రచించి పేద ప్రజలందరికీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని వర్గాలకు వీలైనంత చట్టసభలలో గౌరవం కల్పించడం గాను ఇంకెన్నో భారతదేశానికి అభ్యున్నతికి పాటుపడే విధంగా వారు రచించినటువంటి రాజ్యాంగమే నిదర్శనము. వారికి ఈ రోజంగా పట్టణ కాంగ్రెస్ తరఫున నివాళులర్పిస్తాము. వారి వర్ధంతి సందర్భంగా వారు సూచించిన రాజ్యాంగ హక్కులను మనకు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఏవైతే రాజ్యాంగ రిజర్వేషన్ హక్కులు కల్పించారో దాని పరంగా ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఇలాగే కొనసాగిస్తాం. మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ రిజర్వేషన్స్ 42% తీసుకొస్తున్నామని చెప్పాను. దాంట్లో మార్గంగానే అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలియదు. మరి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మరణం మరి దేశానికి చీకటి రోజుగా భావిస్తూ ఉన్నాం. మరి మహనీయుడు మరణించడం మరి దేశానికి చీకటి రోజుగా భావిస్తూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ముందుగా ఆయన చేసిన రిజర్వేషన్ ఏవైతున్నాయో రాజ్యాంగం ఏదైతున్నదో మరి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో మరి సూచన తప్పకుండా అమలు చేస్తూ ఉన్నది. ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉన్నది. మరి ఎందుకనంటే ఆయన రాసిన రాజ్యాంగం ఏదైతున్నదో అది చట్టరీత్యా మరి ఏదైతున్నదో కానూన్ ప్రకారంగా, రూల్ ప్రకారంగా, చట్టం ప్రకారంగా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. మరి దానికి ఈయన మరి అంబేద్కర్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వర్ధంతి జరపడం జరిగింది. అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఎన్నో హక్కులు కల్పించిన మహనీయుడు. ఆయన హక్కులు చేసిన తర్వాతనే మనందరం కూడా ఒక లెవెల్కి రావడం జరిగింది. రిజర్వేషన్ కానీ, మన రాజకీయ రిజర్వేషన్ కానీ, రిజర్వేషన్లు కానీ అన్నిట్లలో కూడా ఎస్సీ, బీసీలకు
సమాన హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. మరి బీసీలకు కూడా ఇప్పుడు మా ముఖ్యమంత్రి 42% అనడం జరిగింది. అది కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా మేమందరం కూడా మరి అందరికీ హక్కులు కల్పించినటువంటి మహనీయునికి ఈరోజు మరి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా అంబేద్కర్ గారిని మరి పూజించాలి. జయంతికి కానీ వర్ధంతికి కానీ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా రావాలి. ఎందుకంటే కొంతమంది లోపల ఎట్లుందంటే ఇది ఒక అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకే చేసిండు, బీసీలకు అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ తెలియని వాళ్ళు కూడా దయచేసి మీరు అట్లా అనుకోవద్దు. అనుకోకుండా కూడా మరి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే మనకు హక్కులు కల్పించినట్టు మహనీయునికి మనం ఒక దండం పెట్టుకొని పోతే చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగకర్త, ఈ భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి మాననీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ రాజకీయంగా కానీ ఇతరత్ర చదువులలో కానీ వైద్యంలో కానీ విద్యలో కానీ రాజకీయం కానీ ఇలా మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నామంటే వారి యొక్క పుణ్య ఫలమే. వారు చూపినటువంటి బాట ఏదైతే ఉన్నదో అణగారిన వర్గాలకు అన్ని విధాల చదువులో కానీ రాజకీయం కానీ అన్ని విధాల వారు హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి బడుగు బలహీన వర్గాలకు, హరిజనులకు, గిరిజనులకు అందరు కూడా వాటా కావాలి, మా వాటా మాకు కావాలి తప్పనిసరిగా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రచించి ఇవాళ చట్టసభలలో బడుగు బలహీన వర్గాలు కానీ ఆ విధంగా అణగారిన వర్గాలు కూడా పెడుతున్నారంటే వారు ఇచ్చినటువంటి ఫలమే. అదేవిధంగా వారు చూపినటువంటి బాటలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ఇలా భారతదేశంలో ఉన్నట్టు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అదేవిధంగా అదే పరంపరలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆలోచన విధానాలు తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ ముందడుగు ఉన్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇలా అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఎక్కడ ఏ యొక్క రాష్ట్రంలో లేని విధంగా 42% బీసీలకు హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదం చెంది గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపించినటువంటి పరిస్థితి ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో వచ్చినటువంటి సృష్టి. ఈ విధంగా వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ ఆధినాత్య నాయకత్వం కానీ మేమందరం కూడా వారి చూపడంలో బాటలో నడుచుకుంటూ వారి యొక్క ఆలోచన విధాన సరిలో మేమందరం నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క పీఠికను ఇలా యావత్ తెలంగాణ అంతా కూడా యావత్ భారతదేశం అంతా వర్ధంతి సందర్భంగా ఆ పీఠికను మేము సత్య ప్రమాణంగా పాటిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితిలో మా అందరు కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారందరూ కూడా అంబేద్కర్ యొక్క ఫలాలను అనుభవిస్తున్నటువంటి వారందరూ నివాళులర్పించి అంబేద్కర్ ఆలోచన విధానం నడవాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ 35వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో యంగ్ మెన్స్ అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు బ్యాగులు, పలకలు, ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా, ఉద్యోగస్తులుగా, రాజకీయ నాయకులుగా, సమాజ సేవకునిగా తీర్చిదిద్దేది అంగన్వాడీ కేంద్రాలేనని మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాల వెంకటేశం అన్నారు. అంగన్వాడీ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి బాలామృతం, కోడిగుడ్లు, మంచి విటమిన్ ఫుడ్ అందిస్తుందన్నారు. పిల్లలకు సహకరించిన యంగ్ మెన్స్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఇన్ఛార్జ్ సిరిగిరి ప్రేమ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సుందరయ్య నగర్ ప్రజలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య నగర్ 35వ వార్డులో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఇలా అంబేద్కరిస్ట్ మన యువ అంబేద్కరిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు బ్యాగులు, పలకలు, సీట్లు పంపించడం జరుగుతుంది. వాళ్లకు అసోసియేషన్ అందరికీ మన పేరున మా సునారం చెల్లి శుభాకాంక్షలు. ఫస్ట్ అమ్మ ఒడి నుంచి వెళ్ళి
ఫస్ట్ వచ్చేది అంగన్వాడీ కేంద్రానికి. అమ్మ తర్వాత ఆ పాపకు చదువు నేర్పి ఆయాగా అన్ని చూసుకుని ఇలా పిల్లలకు ముందు భవిష్యత్తు మన చదువుకు ఫ్యూచర్కు ముందుకు మొత్తము టీచర్స్ ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారానే ముందుకు పోయి రేపు రాబోయే రోజులలో అందరూ జాబ్ కానీ అన్ని ఉద్యోగాలు కానీ అన్ని రాజకీయ నాయకులు కానీ ఎదిగేదనే స్థానం ఫస్ట్ అంగన్వాడీ కేంద్రం నుంచి వెళ్ళి ఇలా ఇలా ఎంకరేజ్మెంట్గా అందరికీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేసినందుకు అంబేద్కర్ యూత్ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అంగన్వాడిని ఉద్దేశించి డీలర్ ప్రేమ్ గారు తిరిగిరి డీలర్ ప్రేమ్ గారు మా అంగన్వాడి పిల్లలకు మంచి ఇట్లా ఆలోచించి పలకలను బ్యాగ్లను అలాగే బిస్కెట్స్ స్వీట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా మాకు అంగన్వాడి పిల్లలను గుర్తించి వాళ్ళ మా అంగన్వాడి టీచరు సిరిగిరి ప్రేమ వాళ్ళ అమ్మ మా తోటి వర్కరు ఆమె చనిపోయింది. కానీ ఇప్పుడు ఆమె జ్ఞాపకార్థం కూడా మాకు 2 సంవత్సరాల క్రితం పిల్లలకు బ్యాగులు ఇచ్చిండ్రు. సిరిగిరి శ్యాము సిరిగిరి ప్రేము వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం అయితే బ్యాగులను బిస్కెట్స్ మళ్ళీ పలకలు ఇచ్చారు. అలాగే మాకు రికార్డ్స్ పెట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది, ఎలుకలు ఇట్లా పాడు చేస్తున్నాయి అంటే దానికి కూడా మాకు ఒక బీరువా ఇచ్చారు. వారికి వాళ్ళ అందరికీ మా ఆశీస్సులు ఉంటాయని మళ్ళీ మా అంగన్వాడీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మా కౌన్సిలర్లకు మళ్ళీ వార్డు అధ్యక్షుడు మన దుబాల వెంకటేశ్వర డీలర్ ప్రేమ అందరు సోదరులందరికీ కూడా సోదరమ్మలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాం. పద్ధతి సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పట్టణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈరోజు అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మనువాదం మత వివాదం ఎంతో ప్రమాదకరమని అంబేద్కర్ సంఘ నాయకులు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ హక్కులను కల్పించారన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి రాజ్యాంగ ఫలాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు కత్తెర దేవదాస్, రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు. భారత పితామహుడు స్వర్గీయ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ దేశానికి భారత అఖండ ప్రభుత్వానికి ఆయన రచించిన రాజ్యాంగం అందించి ఈ రోజు వరకు ఈ రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నటువంటి ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి పౌరులు, జంతువులు, చెట్లు అన్నిటికీ సంబంధించినటువంటి వాటి గురించి, వాటి జీవన విధానం గురించి మరి అంబేద్కర్ గారు అప్పటి రాశారు. కానీ ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుతామని చెప్పి మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఈరోజు అంబేద్కర్ పాట పాడుతూ మరి వస్తూ ఉన్నారు. ఈరోజు సనాతన ధర్మం అంటూ మనుధర్మం అంటూ మాట్లాడే వీళ్ళు వందలాది హిందూ దేవస్థానాలు కూలుస్తున్న మరి మాట్లాడని కొంతమంది నాయకులు, బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చిన్న మాట మాట్లాడినందుకు ఆయన మాట్లాడింది ఏంటి? దేవుళ్ళ గురించి మాట్లాడారు. దేవుళ్ళ గురించి మాట్లాడితే కించపరిచిందని చెప్పి మాట్లాడే వీళ్ళు మరి ఈ దేశంలో ఎన్నో దేవస్థానాలు పూలను కబ్జా చేసి ఆ పూలను కూలుస్తూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు అంటే కేవలం వీళ్ళ పబ్బం కట్టుకోవడానికి హిందూ ధర్మం అంటూ మనుధర్మం అంటూ ప్రచారం చేస్తూ మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండ మరి ఈ ప్రధానికి గుర్తు లేదా? మరి ఇంతవరకు పోయి అక్కడ పరామర్శించింది లేదు. కాబట్టి ఏంటంటే ఈ దేశంలో దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు
హక్కులు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు సామాన్యుని నడ్డి వీసే విధంగా జిఎస్టీ పెట్టి ఆదాని అంబానీలను వాళ్ళకు బ్యాంకుల నుండి దోసిపెడుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారికి ఇంకోసారి ఈ భారతదేశంలో వాళ్ళకు కారణం లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈరోజు వర్ధంతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. 69వ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తన వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి చెడు మార్గాలు, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదుల లెక్క ఆర్ఎస్ఎస్ గుండాలు ఎన్నో ప్రాబ్లాలు దళితులకు తెచ్చిపెడుతున్నారు. ఎక్కడికి పోయినా దళితులకు నష్టం చేయడం, దళితులను కొట్టడం, దళితులను ఎక్కడన్నా ఏదన్నా పెళ్ళిళ్ళు పేరంటం చేసుకుంటే నువ్వు గుర్రాల మీద తిరుగుతావా, నువ్వు ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటావా అని చూద్దా ఇవాళ దళితులను ఈ ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు, ఈ గుండాలు, బీజేపీ గుండాలు ఈరోజు ప్రతి జాగల ప్రతి రాష్ట్రంలో అదే అవుతుంది. కాబట్టి దళితులంతా ఐక్యత ఉండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరినీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడ ఏదైనా వాళ్ళని శిక్షించాలని రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ గారు అన్ని జీవరాశులకు ఆయన హక్కులు రాసినటువంటి మహానీయుడు. ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా మేము గర్విస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారతదేశ ప్రజలు ఆశించినటువంటి ఆశ భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఉంటున్నటువంటి హక్కులను ఇలా బీసీ ఎస్టీ ప్రజలందరికీ సమాన హక్కులు వంచుతున్నటువంటి మరి ఈ ప్రభుత్వము బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కోసం మరి ఎంతో కృషి చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుస్తున్నాము. ముఖ్యంగా ఈ దేశంలో భారత రాజ్యాంగం ఒక పేదోడిని నిర్మూలన చేయాలని చెప్పి, పేదరికం ఉండకూడదని చెప్పి రాజ్యాంగం చెప్తే ఇలా ఆపరేషన్ కగార్ పేరు మీద మరి కేంద్ర ప్రభుత్వము మరి వేల మంది పేదలను చంపేస్తున్నారు. మరి నిన్ననే నిజంగానే దేవతల మీద మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మరి ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో దేన్ని నిషేధించాలంటే ఆర్ఎస్ఎస్, బజరంగ దళం ఇవన్నిటిని కూడా మరి నిషేధించాలి. ఈ దేశంలో నక్సలైట్ల కంటే ఉగ్రవాదం కంటే తీవ్రమైనటువంటి వాళ్ళు వీళ్ళు ఈ దేశానికి నష్టం చేసిన వాళ్ళు. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఈ దేశంలో బహిష్కరించి వాళ్ళని నిషేధించాలి అని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఎక్కడైనా కానీ కూడా అల్లరి లేపాలంటే రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేసినటువంటి ఈ దుర్మార్గులు ఇలా మాట్లాడాల్సిన అర్హత లేదు. దేశంలో మణిపూర్ కానీ అనేక రకాల సంఘటనలు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాకనే పేదలను మరి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ను మరి గద్దెదించేంత వరకు ఈ పేద ప్రజలందరూ కూడా మరి వెంటాడుతారని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లోక కళ్యాణార్థం చేపట్టే యజ్ఞాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని బ్రహ్మశ్రీ నెమలికొండ రమణాచారి పంతులు పేర్కొన్నారు. మానవుని జీవితంలో సత్కర్మలు చేయడం ద్వారానే భగవంతుని అనుగ్రహం పొందగలుగుతారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు హోమ కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిపూర్ణం తదస్తుతే అనేన యథా హోమేన విదర్చితం భగవానః ప్రియతా. ఫస్ట్ మనం అక్షంతలు వదిలాం కదా, భర్త చేతిలో ఉన్నటువంటి అక్షంతలు నెయ్యి వేసినటువంటి అది ఉన్నది కదా సుక్కు, అది చేతిలో పట్టుకోండి. భార్య భర్త కలిసి అనండి, గచ్చ గచ్చ సురశ్రేష్ఠ.
మళ్ళీ ముఖం ఇట్లా పెట్టినట్టు కనబడదు చేతు ఇట్ట పెట్టాలి ఆయన కార్డు పడుతుంది చీరల మీద ఇదిగో చాలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని వెల్లడించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ. ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి పుష్పలత. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బ్యాగులు, పలకల పంపిణీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘాల నివాళులు. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవం సందర్భంగా హోమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.